ఇంటి నుంచి బయటకు వచ్చాక మధ్యలో గుర్తొస్తుంది వాలెట్ మర్చిపోయామని. అండ్ వాలెట్ మర్చిపోయినా పెద్ద బాధ ఉండదు, కానీ మొబైల్ మర్చిపోతే మనిషిలా ఉండడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు మనం కొన్ని విషయాలు మర్చిపోతున్నాం? మనుషులందరూ ఒకేలా పుడతారు కదా, ఎందుకు కొంతమంది షెర్లాక్ హోమ్స్ లాగా సినిమాల్లో హీరోల్లాగా ఆలోచిస్తారు అండ్ కొంతమంది ఎందుకు అన్ని మర్చిపోతుంటారు? కొంత మెమరీ. మనలో చాలా మంది ఇష్టమైన వారి బర్త్డేస్, వారి పేర్లు, ముఖాలు గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టపడతాం. కొంతమంది ప్రతి ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు, ఇంకొంతమంది అంతగా గుర్తుంచుకోలేరు. కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది ఎంత కష్టపడినా చదివింది గుర్తుంచుకోవడం కష్టమైపోతుంది. ఒక విషయం మనకి బాగా గుర్తుంది అంటే ఆ పని మనం ఎంతో ఇంట్రెస్ట్తో చేశామని అర్థం, లేదా ఎంతో ఇంట్రెస్ట్తో విన్నామని అర్థం. మనల్ని ఆనందపెట్టే విషయమైనా బాధ పెట్టే విషయమైనా ఏదైనా సరే మనసుకు ఎంత దగ్గరగా తీసుకుంటే అంత ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో ఒక పాయింట్ని మనం ఎక్కువ కాలం గుర్తుంచుకోవాలంటే మన వైపు నుంచి ఆ పాయింట్ మనకి ఎంత ముఖ్యం, ఆ పాయింట్ మీద మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది ఆలోచించాలి. అతి ముఖ్యం అని అనుకుంటే ఆ పాయింట్ని మనం గుర్తుంచుకుంటాం, లేకపోతే లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు అతి ముఖ్యమైన వాటినే మనం గుర్తుంచుకుంటున్నాం అంటే మన బ్రెయిన్లో కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ న్యూరాన్స్ ద్వారా మెమరీ షేర్ అవుతుంది అండ్ మెమరీ స్టోర్ అవుతుంది. అండ్ ఈ న్యూరాన్స్లో మనం ఇంపల్సెస్ చూడవచ్చు. ఆ ఇంపల్సెస్ ద్వారా న్యూరాన్స్ కమ్యూనికేట్ చేసుకుంటాయి అండ్ దీన్నే సినాప్స్ అని అంటారు. ఎప్పుడైతే ఒక న్యూరాన్ ఇంకొక న్యూరాన్తో సరిగ్గా కమ్యూనికేట్ చేస్తుందో అప్పుడు ఆ మెమరీ బాగా స్టోర్ అవుతుంది. అదేవిధంగా సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోనప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని మర్చిపోవడం జరుగుతుంది. మీరు బాగా ఆనందంగా ఉన్నా, భరించలేనంత బాధగా ఉన్నా, వీటికి సంబంధించిన విషయాలు మీకు అస్తమానం గుర్తుకు రావడానికి కారణం కూడా ఈ న్యూరాన్స్ మధ్య ఉండే కమ్యూనికేషన్ నెట్వర్క్ సినాప్సే. ఎందుకంటే మీరు ఆనందంగా ఉంటే ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఎక్కువగా ఆలోచించడం వల్ల న్యూరాన్స్ కమ్యూనికేట్ అవుతూనే ఉంటాయి. సేమ్ అలాగే మీరు బాధపడే సందర్భం ఎదురైంది, మీ మనసు పదే పదే ఆ విషయం గురించి ఆలోచించడం వల్ల బాధకి సంబంధించిన న్యూరాన్స్ కమ్యూనికేట్ చేసుకోవడంతో మీరు ఆ విషయాన్ని మర్చిపోకుండా ఉంటారు. దీని ద్వారా మీలో బాధ ఇంకొంచెం పెరుగుతుంది. రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసిన ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తున్నా, ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఏదైనా విన్నా వాటిని మీరు మర్చిపోయే అవకాశం ఉండదు.